హలో గైస్, వెల్కమ్ టు మల్టీప్లేయర్ గేమర్ నాలి. సో గైస్, ఈరోజు అయితే మనం బస్ సిమ్యులేటర్ ఇండియా అయితే ఆడబోతున్నాం. సో గైస్, దీని గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్ ఉండబోతున్నాయి. సో గైస్, మనం ఈ బస్ గేమ్ ఎక్కడి నుంచి ఆడుతున్నాం అంటే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాం. గైస్ చూసుకోవచ్చు మీరు, బస్ సిమ్యులేటర్ ఇండియా. సో ఇప్పుడు మనం అయితే గేమ్ లోకి ఎంటర్ అయిపోయినాం. సో గైస్, మనం ఇప్పుడు క్యారియర్ మోడ్ ఒప్పుకోవాలి. బస్ ని చెక్ చేసుకొని క్యారియర్ మోడ్, నేనైతే టర్మినల్ పెట్టుకుంటున్నాను. గైస్ మీ ఇష్టం, మీరు స్ట్రీట్ అండ్ టర్మినల్ అంటే స్ట్రీట్ లో ఆపొచ్చు. సో మనం టర్మినల్ అయితే పెట్టుకున్నాం. సో ఇప్పుడు మ్యాప్ లోకి అయితే పోదాం. సో హైదరాబాద్ టు అహ్మదాబాద్ గైస్, మనం బై ముంబై రోడ్ 36,246 రూపీస్ వస్తాయి. సో గేమ్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం గైస్, లేట్ చేయకుండా మనం. సో గేమ్ స్టార్ట్ కాగానే మనం వెళ్ళిపోదాం. సో గైస్, ఇదైతే పార్ట్ 1 పార్ట్ 2 కూడా మీకు త్వరలోనే వస్తుంది. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. సో గైస్, మనమైతే మన గేమ్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. సో మన ఛానల్కి అయితే తక్కువ వ్యూస్ అవుతున్నాయి, సో సపోర్ట్ చేసుకోండి గైస్. సో గేమ్ అయితే స్టార్ట్ కాబోతుంది, స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి మొత్తం సౌండ్ మొత్తం 0 చేసుకొసుకుందాం గైస్ మనము, ఎందుకన్నా మంచిది, మీకు నాయిస్ ఉండొద్దు ఎక్కువ. సో ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తారు. సో వెళ్దాం గైస్. ఓకే గైస్, ప్యాసింజర్స్ అయితే ఎక్కించుకున్నాం గైస్ మనకి. సో మనమైతే కంటిన్యూగా డ్రైవ్ చేద్దాం గైస్. లాస్ట్ బండి ఇది, హైదరాబాద్ చూసారు కదా గైస్. కొట్టేస్తున్నా గైస్ నేను ఈడికే. యూటర్న్ కూడా ఉంటుంది, వీళ్ళు ఎక్కేదంతా చూసే వరకు నాకు ఓపిక మొత్తం నశించేటట్టుంది. చూడండి. సో గైస్, దబ్బా ఎక్కించుకొని పోదాం. మన కార్ కి గుర్తుంది చూడండి గైస్, బస్సుకి హెడ్ లైట్ ఎట్లా అయిందో మొత్తం నల్లగా డెంట్ పడి. అది గైస్. సో గైస్, ప్యాసింజర్స్ అయితే ఎక్కించుకుందాం మనము. వాళ్ళు ఎక్కుతారు దబ్బా కొడతా గైస్. ఇంకా నేను ఎంతసేపు అని వెయిట్ చేయాలి గైస్ నేను. ఓకే, మన గేమ్ అయితే స్టార్ట్ అయింది. డ్రైవ్ టు ముంబై గైస్. ముంబైలో మళ్ళీ వీళ్ళని దింపేసి చూసుకోవచ్చు మన హైదరాబాద్ గైస్. ఇదంతా ముంగల మెట్రో అవన్నీ రియల్ గ్రాఫిక్స్ గైస్. అది ఇండోనేషియా, ఇది ఇండియా, అంతే గైస్. అక్కడ తేడా ఏం లేదు, సేమ్ టు సేమ్ అన్ని గ్రాఫిక్స్ దింపేసిండు. ఓ మనం నడుచుకుంటూ పోయేది కూడా పెట్టేసిండు గైస్ వీడు. అగో కీప్ ఎంజీబీ అనంట, ఎంజీబీఎస్ ని ఎంజీబీ అని పెట్టిండు గైస్. సో మన బస్ అయితే యూటర్న్ తీసుకుంటుంది. ఈ కారు పేరు ఏం కారు కామెంట్ చేయండి గైస్. నేనైతే షిఫ్ట్ అని అనుకుంటున్నా, తాకుతుంది గైస్. రివర్స్ గేర్ వేసుకుందాం. ఓ సో గైస్, బస్ అయితే ఊంటే స్పీడ్ వెళ్ళిపోతుంది. అది అసలు అది స్పీడ్ పోతుందో లేదో కూడా తెలియదు, కానీ స్పీడోమీటర్లో మాత్రం 110, 120, 150 అని చూపిస్తుంది. నాకైతే అదే నమ్ముతుంది. సో గైస్, మనమైతే ఇప్పుడు మూసీ రివర్ ని క్రాస్ చేస్తున్నాం. చూసుకోవచ్చు మీరు, మూసీ నది సేమ్ హైదరాబాద్ గ్రాఫిక్స్ గైస్. వెయిట్ చేయండి, చార్మినార్ కూడా వస్తుంది. చార్మినార్ ని కూడా చూసేద్దాం త్వరలోనే. చార్మినార్ కూడా వస్తుంది గైస్, చార్మినార్ కూడా వస్తుంది మనకి. చూసుకోవచ్చు మూసీ నది అయితే వచ్చేసింది. సో చూసుకోవచ్చు గైస్, చార్మినార్ కూడా వస్తుంది గైస్. సేమ్ గ్రాఫిక్స్, చిన్న చిన్న చెట్లను కూడా వదిలిపెట్టలేదు గైస్ వీడు. చూసుకోవచ్చు, చిన్న చిన్న చెట్టును కూడా వదిలిపెట్టలేడు. మొత్తం A to Z గ్రాఫిక్ దింపి పడేసిండు. సో మన దేశీ ఆటోలు కూడా పోతాయి, షాప్ కీపర్స్ అందరూ రియలిస్టిక్ ఉన్నారు. సో చార్మినార్ కూడా వస్తుంది గైస్. వెయిట్ చేయకుండా వెయిట్ చేయండి గైస్, వెయిట్ చేయండి. అరే సారీరా బండి స్పీడ్లో అయిపోయింది. ఓ మధ్య మధ్యలో రోడ్లు కూడా బ్లాక్ చేసారు గైస్ మన హైదరాబాద్ పోలీసు వాళ్ళు. రేవంత్ అన్న, మోదీ, చూడండి నా వీడియోస్. సో గైస్, బస్ అయితే 90 స్పీడ్లో నేను స్పీడ్ లిమిట్ పెట్టేసిన, ఇంకా ఎక్కువ వద్దని. సో చార్మినార్ వస్తుంది గైస్, వెయిట్ చేయండి, వెళ్ళిపోవద్దు. చార్మినార్ వస్తుంది. వచ్చేసింది గైస్ మన చార్మినార్. చూసుకోవచ్చు గైస్, సేమ్ చార్మినార్ ని కూడా వదలలేదు గైస్ వీడు.
మొత్తం రియలిస్టిక్ గైస్. మొత్తం చార్మినార్ని కూడా వదలలే గైస్ వీడు. వావ్ వాట్ ఏ గేమ్. సో గైస్ బ్యారికేడ్లు కూడా పెట్టింది గైస్ వీడు. పక్కల ఇసుక అవన్నీ సేమ్ రియలిస్టిక్ ఉన్నాయి గైస్. అలా జరుగువే BMW కార్. సో గైస్ మధ్య మధ్యలో అయితే గ్లిచ్ అవుతుంది గైస్ ఫుటేజ్ అనేది. కొంచెం స్ట్రక్ కావడం, గుద్దుకోవడం. సో యాడ్ వచ్చిందని కట్ చేసేసిన. వెళ్ళిపోదాం మనం, రప్పారాప వెళ్ళిపోదాం. తిరుగుతలేదు గైస్ చక్కగా, అది నాకు అదే బాధ వచ్చింది ఇప్పుడు. సో గైస్ 105 స్పీడ్ లిమిట్ తీసేసిన గైస్. ఇంకా నేను గేర్ పెట్టుకుంటా నెక్స్ట్ పార్ట్లో. గేర్ అది ట్రాన్స్మిషన్ మూడ్ ఎట్లుంటుందో ఎలా ఉంటుందో నేను మీకు అది చూపిస్తాను. యాక్సిలరేటర్ మీద వద్దు మనకి. సో గైస్ స్పీడ్ లిమిట్ సెట్ చేసి చూడండి. మన సేమ్ కార్లు అన్నీ దేశీ ఆటో గైస్ మనది. మనం రోజు తిరిగి ఆటో ఆర్టీసీ బస్సులు కూడా గైస్ చూడండి. అసలు రియలిస్టిక్ ఉన్నాయి మొత్తం. అసలు గేమేనా అది. డ్రైవర్ అంకుల్ సారీ. సో గైస్ ఇంట్లో అయితే మనకు తాత నడుపుతాడు, అందులో అయితే అన్న నడుపుతాడు. ఇండికేటర్లు అవన్నీ సేమ్ రియల్ పని చేస్తున్నాయి గైస్. చూసుకోవచ్చు అదర్ సాగు ట్రాన్స్మిషన్ మూడ్ గైస్ మనము. సో నేనైతే హెచ్ పెట్టుకుంటా, మాన్యువల్ పెట్టుకుంటా గైస్. నేను ఆటోమేటిక్ నడపను. సో గైస్ బండి మూవ్ చేస్తున్నా. సో మనమైతే లెఫ్ట్లో మళ్ళాల్సి ఉంటుంది. నేను మర్చిపోయి రైట్కి వెళ్ళిపోతున్నా. పోయినసారి కూడా గట్టనే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి దిగాల్సి వచ్చింది మళ్ళా. సో గైస్ ఈ రూట్లో అయితే నేను ఒక 10 times 15 times పోయినట్టున్నా. ఎందుకంటే మనం కంటిన్యూ ముంబై టు అహ్మదాబాద్ కొడతాము. సో గైస్ మన వీడియోలకు అయితే లైక్ చేసుకోవడం తప్పకుండా చూసే వెళ్ళిపోదు గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చింది కామెంట్లో పెట్టుకోండి గైస్ ప్లీజ్. సబ్స్క్రైబ్. సో మళ్ళీ స్పీడ్ లిమిట్ సెట్ చేస్తా లేకపోతే లేదు గైస్. సో గైస్ మళ్ళీ మ్యాప్ లోడింగ్ అవుతుంది గైస్ మనకి. ఇప్పటికి మళ్ళీ ఈ యాడ్ వస్తుంది. సో గైస్ ఈ యాడ్ వల్ల నేను గేమ్ ఈడికి ఇట్లా స్కిప్ కొట్టాల్సి వచ్చింది. సో ఎందుకంటే నేను ఇంకా ఈ యాడ్ వల్ల కొంచెం ఫోన్ స్ట్రక్ అయ్యి మొత్తం నాది కొంచెం ఎట్లెట్లనో అయ్యింది. సో మనం వీడియోని అయితే మళ్ళీ పార్ట్ 2లో తప్పకుండా కంటిన్యూ చేసుకుందాం. సో అప్పటిలోపు టేక్ కేర్, బాయ్. సో ట్రై చేస్తాగు మళ్ళా అయితలే. సో గైస్ ఇది వచ్చిందో లేదో ఏం చేస్తాం.